ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు జగన్ పై విసిరిన రాయి విజయవాడ సిపి కాంతి రాణాకు తగిలినట్లుంది. ఎన్నికల విధుల నుంచి ఈసీ కాంతి రాణాను తొలగించింది. రాయి ఘటనలో రాణాకు చిక్కులు ఎదురయ్యాయా? అంతగా అధికార పార్టీకి అంటకాగితే ఇంతేనా? ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదు ఫలితమా? వాచ్ ది స్టోరీ. అధికార వైకాపాతో అంటకాగుతూ గత 5 ఏళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ము కాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీవేటు వేసింది. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చాక కూడా వైకాపాకు అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుతో నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సిపి కాంతి రాణాపై బదిలీ వేటు పడింది. వారిద్దరికీ ఎన్నికల విధులు అప్పగించొద్దన్న ఈసీ ఆదేశించింది. ప్రతిపక్షాల ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి వారిద్దరిపై చర్యలు తీసుకుంది. తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించి తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు వారికి ఎన్నికల సంబంధిత విధులేవి అప్పగించొద్దని నిర్దేశించింది. వీరి స్థానాల్లో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు 3 ఐపీఎస్ అధికారుల పేర్లను బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్యానెల్కు సమర్పించాలని సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. నిఘా విభాగాధిపతి పోస్టు కోసం అదనపు డీజీ, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాల్ని పంపాలని పేర్కొంది. విజయవాడ సిపి కాంతి రాణా ఎగిరెగిరి పడ్డారు. అఖిల భారత సర్వీస్ అధికారిననే విషయం మర్చిపోయి అచ్చం వైకాపా అధికార ప్రతినిధిలా వ్యవహరించారు. ప్రతిపక్ష పార్టీ నేతలను కక్షపూరితంగా వేధిస్తూ వారిపై అక్రమ కేసులు బనాయించారు. అధికార పార్టీ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు తెగబడితే వారిని వదిలేసి బాధితులపైనే రివర్సు కేసులు పెట్టారు. తెదేపాలో క్రియాశీల నేతలను లక్ష్యంగా చేసుకుని వేధించారు. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చాక కూడా వైకాపా పట్ల తన విధేయత, స్వామిభక్తిని ప్రదర్శించడంలో కాంతి రాణా వెనక్కి తగ్గలేదు. తెదేపా, భాజపా, జనసేనతో పాటు మీడియాపైన రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదిచ్చారు. కానీ అదే ఎన్నికల సంఘం ఆయన వైకాపాతో అంటకాగుతున్నారనే ఫిర్యాదుల ఆధారంగా తాజాగా వేటు వేసింది. తాను కలంకితుడిగా ఉంటూ వైకాపాతో అంటకాగుతున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులందరి తరపున వకాల్తా పుచ్చుకుని మీడియా, ప్రతిపక్షాలపై రాజకీయంగా విషం చిమ్మడం కాంతి రాణాకే చెల్లింది. ఇవే అంశాలను ఐపీఎస్ అధికారుల సంఘం పేరిట ఆయనే ప్రకటన విడుదల చేసేశారు. కాంతి రాణా భార్య ఐఆర్ఎస్ అధికారి భువనేశ్వర్లో పనిచేస్తున్న ఆమెను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి వైద్యారోగ్య శాఖలో కీలక పోస్టింగ్ ఇప్పించుకున్నారు. అందుకు ప్రతిఫలంగా అన్నట్లు వైకాపా అరాచకాలకు మరింతగా కొమ్ము కాశారు. ప్రభుత్వ పెద్దల అండదండలు చూసుకుని చెలరేగిన అధికారులు ఇప్పుడు కీలక సమయంలో ఎన్నికల విధులకు దూరమయ్యారు. దీంతో అధికార పార్టీకి కొంత ఇబ్బంది కలుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు రాయి కేసులో కాంతి రాణా టాటా వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు గురైంది. సీఎం జగన్కి గులకరాయి విసిరిన ఘటనకు భద్రతా వైఫల్యమే ప్రధాన కారణం. ఈ వ్యవహారంలో వేళ్లన్నీ కాంతి రాణా వైపే చూపిస్తున్నాయి. ఈ ఘటనపై హత్యాయత్నం సెక్షన్ కింద కేసు నమోదు చేసిన కాంతి రాణా అందులో తెదేపా నాయకుల్ని ఇరికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. తద్వారా వైకాపాకు మేలు కలిగించేలా దర్యాప్తు చేశారన్న ఫిర్యాదులున్నాయి. ఈ కేసులో తెదేపా నాయకుడు వేముల దుర్గారావును అదుపులోకి తీసుకుని 4-5 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు. ఆయన ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవడంతో ఇక తప్పక విడిచిపెట్టారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేరు చెప్పాలంటూ పోలీసులు తనపై ఒత్తిడి తీసుకొచ్చారని దుర్గారావు మీడియాకు వివరించారు. జగన్పై గులకరాయి విసిరితే హత్యాయత్నం సెక్షన్ పెట్టిన కాంతి రాణా 2022 నవంబర్లో నందిగామ వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాళ్లతో దాడి చేసిన ఘటనలో మాత్రం వెంటనే కేసు పెట్టలేదు. అయినా ఇప్పటికీ నిందితులెవరో గుర్తించలేదు. అంతేకాదు చంద్రబాబుపైకి పూలు వేసినప్పుడు వాటితో పాటు రాయి వచ్చి ఉండొచ్చు అని ఆ ఘటనపైన అప్పట్లో వ్యంగ్యంగా మాట్లాడారు. సీఎం జగన్కు పూలదండ వేసినప్పుడు గాయమైందని అంటున్నారు కదా అని
ఇటీవల కాంతి రాణాను విలేకరులు ప్రశ్నించగా కాదు రాయి విసరడం వల్లే జరిగిందని చెప్పారు. అధికార ప్రతిపక్షాల విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారో చెప్పేందుకు ఈ ఉదంతం ఒక చిన్న ఉదాహరణ మాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పక్షానికి అంతగా అంటకాగితే ఇలానే ఉంటుందని మరోసారి రుజువైంది. చూడాలి ముందు ముందు ఇంకా ఎంతమందిపై వేటు పడనుందో.